ఎన్జే విద్యాసాగర్ బీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. దానగూడెం మాలపల్లి మీద జరిగిన దాడి అది ఆర్గనైజ్డ్గా జరిగిన దాడి. అది ఆ రోజు రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గం. అంతకుముందే సెప్టెంబర్ 5కు ముందే గణేష్ విగ్రహాన్ని ఊరేగిస్తున్నప్పుడు అక్కడ పుట్టుకతో అంధుడైన తోకల శామ్యులు పొరపాటున దారి కనపడక ఆ విగ్రహానికి అడ్డం వచ్చినందుకు అతను విపరీతంగా కొట్టారు. దానికి అక్కడ ఉన్నటువంటి దానగూడెం మహిళలు పెద్దలు అడగటం కోసం అక్కడికి వెళ్ళారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా, వీళ్ళందు తేల్చాలి అని చెప్పి ఇంకొక విగ్రహం ఊరేగింపప్పుడు ఆ విగ్రహం సెప్టెంబర్ 5న ఊరేగిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కాపు లీడర్లందరూ కలిసి ప్లాన్ చేసుకుని వాళ్ళ దగ్గర కర్రలు, రాడ్లు, కత్తులు, రాళ్ళు ముందుగానే సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. ఆ సమయంలో ఆ విగ్రహం ఊరేగేటప్పుడు అది నిజంగా భక్తితో జరిగిన ఊరేగింపు అయితే డీజే వెహికల్ పక్కనే విగ్రహం ఉండాలి. కానీ విగ్రహం ఎక్కడికో వెళ్ళిపోయింది. డీజే పెట్టుకుని కాసుకుని కూర్చున్నారు. ఎవడైనా ఈ పల్లె నుంచి ఒకడు వస్తే వాడిని కొడదామని కాసుకుని కూర్చున్నారు. ఆ సమయంలో ఆ పల్లెలో మగవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఫిష్ ప్యాకింగ్కి వెళ్ళారు. నైట్ డ్యూటీ చేస్తారు వాళ్ళు. 17 సంవత్సరాలు ఉన్నటువంటి పై ఎత్తు అజయ్ అనే కుర్రాడు ఇంకొక ఇద్దరిని ఎక్కించుకుని వాళ్ళ అమ్మ రేషన్ షాపుకి వెళ్ళమంటే ఆ రేషన్ షాపుకి వెళ్తూ డీజే అడ్డం వచ్చిందని హార్న్ వేసాడు. ఆ ఒక్క వంక తీసుకుని ఆ కుర్రాడిని పట్టుకుని 30 మంది 40 మంది కొడుతుంటే అప్పుడు దినేష్ అనే కుర్రాడు వచ్చేసి అక్కడ ఆ కుర్రాడిని కాపాడటం కోసం వెళ్తే అతను 30-40 మంది కలిసి కొట్టారు. పోలీసుల చేతుల్లో లాఠీలు తీసుకుని కొట్టారు. పల్లె మీద పడి విపరీతంగా కొట్టారు. అక్కడ దెబ్బలు తగలని మహిళ కానీ యువకుడు కానీ పురుషుడు కానీ లేరు. జరిగిన తర్వాత వీళ్ళు నిరసన కార్యక్రమాన్ని కూర్చుంటే ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్పి వాళ్ళందరూ చూడండి అని సైగ చేస్తే పోలీసులు వెళ్ళి వాళ్ళందరినీ కొట్టారు, మహిళలను కొట్టారు. ఎందుకు మమ్మల్ని కొడుతున్నారంటే మిమ్మల్ని కొట్టమని పైనుంచి ఆర్డర్ ఉందని చెప్పారు పోలీసులు. అందుకని ఇది ఆర్గనైజ్డ్గా జరిగింది. ఇది జై జనసేన అనే నినాదం ఇచ్చి జరిగింది. ఆ డీజే కూడా వీళ్ళ అరుపులు వినపడకుండా వంగవీటి మోహన్ రంగాన్ని కీర్తించే ఒక పాట పాడుతూ ఆ పాట ఆ రికార్డ్ వేసి ఆ సౌండ్ పెద్దగా వీళ్ళ అరుపులు వినపడకుండా కొట్టారు. ఇంత దుర్మార్గంగా జరిగిన దాడిని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. అందుకని ఫస్ట్ డిఎస్పీని సస్పెండ్ చేయాలి. ఆ లాఠీలు కూడా కాపాడుకోలేకపోయినా ఆ పోలీసులను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈ కేసులో తులసి పూర్ణ అనేవాడు, మొన్న అరెస్ట్ అయినటువంటి కొల్లి బాబీ, వీళ్ళిద్దరూ రౌడీ గ్యాంగులు నడుపుతున్నారు. అక్కడ కొంతకాలం వీళ్ళు వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీలో ఉండి మాలల మీద దుర్మార్గాలు ప్రవర్తన చేశారు. తర్వాత టీడీపీ వస్తే టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీ నుంచి ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి వచ్చేసారు. ఈ ఆర్గనైజ్డ్గా చేస్తున్నటువంటి ఈ దాడిని, ఈ దుర్మార్గాన్ని, అత్యాచారాన్ని హోమ్ మినిస్టర్ ఖండించకపోవటం, నీకు పదవి ముఖ్యమా జాతి ముఖ్యమా? ఇక్కడ ఇంత జాతి ఉంటేనే నీకు అక్కడ పదవి ఉందని మర్చిపోయి ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ నోరెప్పడు, హోంమంత్రి నోరెప్పదు, ఈ ప్రశ్నిస్తానన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోరెప్పుడు. అదేమంటే మన వాళ్ళని ఎవరన్నా ఏదన్నా అంటే మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పని ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని రెచ్చగొడతా ఉన్నాడు. నువ్వు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవాడు అయితే నువ్వు అంత బాధ్యత లేకుండా మాట్లాడతావా? అందుకని దీని గురించి దానగూడెం ప్రజలకి రక్షణ కల్పించడం అంటే రాష్ట్రంలో ఉన్న అందరు దళితులకి భరోసా కల్పించడం. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని, ముద్దాయిలు అందరినీ, ఎవరైతే బాధితులు ఫలానా వాడు నన్ను కొట్టాడు అంటున్నాడో ఆ కొట్టాడన్నప్పుడు ఆ పేరు చేసేసేయాలి నువ్వు ఎఫ్ఐఆర్లో. ఇది ప్రివెన్షన్ ఆఫ్ SC/ST యాక్ట్ అంటే ప్రివెంట్ చేయాలి. దాడి జరగకముందే ఫలానోడు నన్ను దాడి చేస్తాడు అని అంటే దాడి చేయకపోయినా వాడిని అరెస్ట్ చేయాలి. పోయి ఫలానోడు నన్ను కొడతాడంటే అదే యాక్ట్లో ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలందరూ కలిసి దాడి చేశారు కాబట్టి SC/ST యాక్ట్ సెక్షన్ 16 ప్రకారం ఆ గ్రామాలందరికీ జరిమానా వేయాలి. SC/ST యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని బీసీకే పార్టీ తరఫున, ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.